మీకు తెలుసా? గుడ్లగుబలు వాటి కనుగుడ్లను కదల్చలేవు. కాని వాటి మెడను 270 డిగ్రీల వరకు తిప్పగలవు. మీకు తెలుసా? ఐస్లాండ్ దేశ రాజ్యాంగాన్ని సమీక్షించడానికి ఆ దేశ ప్రభుత్వం ఫేస్బుక్ను వేదికగా చేసుకుంది. రాజ్యాంగం విషయంలో ఫేస్బుక్ ద్వారా సూచనలు, సలహాలివ్వమని ప్రభుత్వం కోరింది. ఐస్లాండ్ ప్రజల్లో మూడింట రెండొంతుల మంది ఫేస్బుక్ సభ్యత్వం ఉన్నవారు కావడమే దీనికి కారణం. మీకు తెలుసా? మన ప్రాచీన భారతీయులచే ఢిల్లీలో గల విష్ణు స్తంభం, ఐరన్ పిల్లర్, దీనిని ఇక్కడ ఏర్పాటు చేసి 2300 సంవత్సరాలు అయింది. దీనికి ఇప్పటివరకు ఎటువంటి స్పెషల్ కోటింగ్స్ వేయలేదు. ఇప్పటివరకు దీనికి తుప్పు పట్టలేదు. శాస్త్రవేత్తలు ఈ స్తంభంపై పరిశోధనలు చేస్తున్నారు. ఫ్రాన్స్ దేశంలో పారిస్ నగరంలో 83 ఏళ్ల క్రితం ఈఫిల్ టవర్ను నిర్మించారు. ఈ టవర్ తుప్పు పట్టి పాడైపోకుండా ఉండడం కోసం నానోటెక్నాలజీపై పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికీ ఈ టవర్ తుప్పు పట్టకుండా ఎంతో ఖర్చు చేసింది ఫ్రాన్స్ ప్రభుత్వం. రెయిన్ ఫారెస్ట్గా ఎలా పరిగణిస్తారో తెలుసా? ప్రతి సంవత్సరం ఒక అటవీ ప్రాంతంలో 2500 నుండి 4500 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే దానిని రెయిన్ ఫారెస్ట్గా పరిగణిస్తారు. కూల్ డ్రింక్ బాటిల్లో వెలితి ఎందుకు? పండుగలు, పార్టీలు, ఫంక్షన్లో ముందుగా కనిపించేది కూల్ డ్రింక్ బాటిల్సే. కాలంతో సంబంధం లేకుండా మంచి నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేవి కూల్ డ్రింక్సే. ఇక వేసవిలో వీటి వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే మీరు ఎప్పుడైనా కూల్ డ్రింక్ బాటిల్ను పరిశీలిస్తే పైన కాస్త ఖాళీ ఉంటుంది. అలా ఖాళీ ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కూల్ డ్రింక్లో కార్బోనేటెడ్ వాటర్ను కార్బన్ డయాక్సైడ్ గ్యాస్తో మిక్స్ చేస్తారు. సాధారణంగానే కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడిని సృష్టిస్తుంది. అలాంటి సందర్భంలో బాటిల్ నిండు డ్రింక్ను నింపితే ఆ ఒత్తిడికి బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీలు బాటిల్లో కొంచెం ఖాళీని వదిలేస్తాయి. దీంతో కార్బన్ డయాక్సైడ్ ఒత్తిడి బాటిల్పై పడకుండా ఖాళీ ప్రదేశంపై పడుతుంది. అంతేకాకుండా అలా ఖాళీ వదలడం వల్ల ఎక్కువ కాలం డ్రింక్ ఫ్లేవర్ చెడిపోకుండా ఉంటుందట. ఇది మీకు తెలుసా? ఇది ఎలాస్మోరియం. ఇది 29,000 సంవత్సరాల క్రితమున్న సైబీరియన్ యూనికార్న్ ఆల్బాట్రాస్ అనే ఒక పెద్ద పక్షి. ఇది భూమిపై ల్యాండింగ్ లేకుండా ఎన్నో సంవత్సరాలు ఉండగలదు. వారు తమ మొదటి 6 సంవత్సరాల జీవితాన్ని భూమిని తాకకుండా సముద్రంలో ఎగురుతూ గడుపుతాయి.